వచ్చినాయి. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎవరికి వాళ్ళు మేమే గెలిచినామని, వీళ్ళు మా క్యాండిడేట్ అంటే వాళ్ళు మా క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. మేము నిజాయితీగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ ప్రకటించకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రెబెల్గా గెలిచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, మిగతా బీజేపీ కూడా ఏమేమి వచ్చాయని చెప్పి కూడా మేము డీటెయిల్స్ ఇచ్చినాం. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫోరం మాదే, ఆ ఫోరం మాదే, ఈ సర్పంచ్ మాదే, ఆ సర్పంచ్ మాదే అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భావదారిద్ర్యానికి గురైందని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జనగామ నియోజకవర్గంలో మా రిజల్ట్స్ ఏందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జనగామలో మా పార్టీ కంటే మిగతా ఎక్కువ వచ్చినాయి, ఒక 6 నియోజకవర్గాలు అందులో జనగామ అని చెప్పిండ్రు. దాంతోపాటు మమ్మల్ని ఇంకొక 7-8 సీట్లు మమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేసినారు. అందులో ఏది చేసినా వాళ్ళు ఎంత కలుపుకున్నా కూడా మమ్మల్ని రీచ్ అయ్యే పరిస్థితి మాత్రం లేరు. మేము ఓట్ల రీత్యా చూసుకున్నా, శాతాల రీత్యం చూసుకున్నా, మా యొక్క సర్పంచులు తీసుకున్నా, ఉప సర్పంచులు తీసుకున్నా కూడా కరెక్ట్గా మేము ప్రకటించుకున్న మా నాయకులతో పాటు మిగతా వాళ్ళు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి నేను చేస్తాను. మేము ఎక్కడన్నా ఓడిపోయినామంటే మేము మా యొక్క సంఖ్య ఎక్కువ మంది, మా దగ్గర చాలామంది పోటీదారులు అయినరు, కొంతమందికి మేము న్యాయం చేయలేకపోయినాం. అందువల్ల మా దానిలో మాకు పోటీ మేము ఓడిపోయినాం తప్ప మమ్మల్ని ఓడించే శక్తి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లేదు. కొమరవెల్లిలో 4 పోటీ చేసిండ్రు. ఫస్ట్ మేమే, సెకండ్ మేమే, థర్డ్ మేమే, ఫోర్త్ ఒక సీటు వాళ్ళకి వచ్చింది. అంటే 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కొమరవెల్లి హెడ్ క్వార్టర్స్ తీసుకున్నట్లయితే. అదేవిధంగా కొన్నే మా శివకుమార్ గారు గెలిచిండ్రు. మా క్యాండిడేటే సాగర్ సెకండ్ ప్లేస్లో ఓటు సంపాదించిపోయినరు. వాళ్ళకు డబల్ ఫిగర్ దాట్లే కాంగ్రెస్ పార్టీకి. మా సిద్ధన్నని కూడా నేను పోటీ చేయమని చెప్పేసి నేను కోరితే వారు పోటీ చేసిండ్రు. మా చెల్లె రేఖ సీట్ ఆశించిండ్రు, నేను ఇవ్వలేకపోయినాం. పోటీ అనేది మా మధ్యలోనే వచ్చి మా ఇద్దరు కలిపి 3600 ఓట్లలో మొత్తం 95% ఓట్లు వీళ్ళిద్దరికి వస్తే 90 ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. 96% మాకు వస్తే ఇద్దరు కూడా, అంటే ఏది చూసినా కూడా మొత్తం మీద మేము ఎక్కడన్నా అక్కడక్కడ ఓడిపోయినా ఉన్నట్లయితే ఓవరాల్గా మాకు మేము పోటీపడి ఓడించుకున్నాం, మాకు మేము తప్ప మమ్మల్ని ఓడించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మాకు గెలిచే శక్తి ఉన్నది, వాళ్ళకు ఓడే శక్తి మాత్రం ఉన్నది ఇక్కడ మాత్రం. కాబట్టి ఖచ్చితంగా మాకు వచ్చిన సీట్లే చెప్తున్నాను నేను. నర్మడలో 17 సీట్లుంటే 10 సీట్లు మేము గెలుచుకున్నాం. తరిగొప్పులలో 6 గెలుచుకున్నాం 15లో. అక్కడ మాకు 2 సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ ఇండిపెండెన్స్ మాకు ఇలా మాకు కాగానే వాళ్ళకి సపోర్ట్ చేసాను. మాకు జనగామలో 21లో 11 గెలిచినాం. అచ్చన్నపేటలో 26లో 15 మేము గెలిచినాం. ఒకటి బీజేపీ మనసాన్పల్లి గెలిస్తే, ఒక సీటు తమ్మడపల్లి బీజేపీ గెలిచింది. వాళ్ళు 8కి పరిమితమైంది. కొమరవెల్లి 11లో 7 గెలిచినాం హెడ్ క్వార్టర్స్తో సహా. మద్దూర్ 10లో 7 గెలిచినాం హెడ్ క్వార్టర్స్తో సహా. దూల్మిట్ట హెడ్ క్వార్టర్స్లో మేము కొద్దిగంత లేట్ కావడం వల్ల అయినా 11లో 7 సీట్లు అత్యంత ఎక్కువ మెజార్టీతో మేము గెలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్పుకుంటే వాళ్ళు గెలిచిన 45 సీట్లు అయితే మేము 73 సీట్లు పార్టీ పరంగా గెలిచినాం. బీజేపీ 5 సీట్లు గెలిచింది, సిపిఎం పార్టీ 1 గెలిచింది, ఇండిపెండెన్స్ 7 గెలిచింది. ఇది క్లియర్గా 60% పైన మేము ఇవాళ సీట్లన్నీ సంపాదించినాం. ఇక ఉప సర్పంచులు చూస్తే 131లో 81 మేము గెలిచినాం, 37 కాంగ్రెస్, 81. ఇందులో ఎవరు ఏ పేరైనా కూడా మీకు క్లియర్గా చెప్తాం. అందులో 5 బీజేపీ గెలిచింది, సిపిఎం 2 గెలిచింది, ఇండిపెండెంట్లో 6 గెలిచింది. ఇక వార్డు సభ్యుల్లో కూడా 1186లో 646, దగ్గర 75% సీట్లు మేమే గెలిచినాం. 437 కాంగ్రెస్, బీజేపీ 42, సిపిఎం 16 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇండిపెండెంట్ 44 సీట్లు. ఇది వాస్తవం. ఇది ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు అందరూ కూడా నేను ఇవన్నీ కూడా వాట్సాప్లో పెడతా, మీకు చూస్తా.
ఇందులో ఒక్కటి కూడా 0.01 కూడా ఎర్రర్ ఉండదు. కరెక్ట్గా ఎవరు ఏ సర్పంచ్ ఏ పార్టీ ఏ ఇండిపెండెంట్ ఏందని కూడా మేము ఇచ్చిన దాంట్లో ఉండదు. ఇది వాస్తవమైతే మాకు 66 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 50 పైన సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్తాడు. అదేవిధంగా ఇక్కడేదో మేమే ఇక్కడ గెలిచినామని చెప్పేసి ఇక్కడున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు పోయి ఆ సర్పంచ్ల సీట్లనే కూర్చుంటున్నారు. సర్పంచ్ల సీట్లనే ఆకునూరులో ఇంకో దగ్గర చూస్తే సర్పంచ్ సీట్లనే కూర్చుంటా ఉన్నాడు. అరే మనం పిలిచినప్పుడు ఒకవేళ పిలిస్తే ఏం చేయాలి? ఎమ్మెల్యే అని నేనైనా పోయి కూర్చోవచ్చు, నాకు ప్రోటోకాల్ అని ఉంటుంది. దానికి ఏ ప్రోటోకాల్ లేదు, వార్డు సభ్యుడు కూడా వెళ్ళలే కదా. వాళ్ళ ఊర్లో నర్సాయపల్లి అనే గ్రామంలో వారం రోజులు తిష్ట వేసి మొత్తం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి అక్కడే కూర్చొని బెదిరిస్తూ చివరికి ఆయనకు ఓటకు అక్కడ లేదు అయినా అక్కడ పోయి కూర్చుంటే 400 భారీ మెజార్టీతో అక్కడ ఉన్న సత్యనారాయణ గారు గెలిచారు నర్సాయపల్లిలో. ఇక పోలీసు వాళ్ళు ఇక్కంచెల తర్వాత అక్కడ, అక్కంచెల తర్వాత ఇక్కడ చుట్టూ దాని చుట్టే తిరుగుతున్నారు. అయినా కూడా భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఒక గ్రామంలో గెలిపించుకునే శక్తి లేదు. వాళ్ళ అత్తగారు ఊరు గంగాపూర్ బచ్చనపేట గ్రామం, చిన్న గ్రామం. ఇక మొత్తం మావాలి అని చెప్పేసి అంటాడు. అక్కడ కూడా 111 ఓట్లతో చిన్న గ్రామంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మనం భాస్కర్ రెడ్డి అని చెప్పేసి మన యువకుడు గెలవడం జరిగింది. నీ మండలంలో గెలిచే తెలివి లేదు, కాన్స్టిట్యున్సీలో అక్కడెక్కడ పోయి వీళ్ళని ఎవరో తీసుకొచ్చేసి కండువాలు కప్పుకుంటూ వీళ్ళు మామూలు గెలిచని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నర్మేటలో మేము ఇలా వాళ్ళకు వాళ్ళు స్వయంగా మేమెవరికి చెప్పలే. అక్కడ ఉన్న 10 మంది సర్పంచులు వచ్చి 17లో 10 మంది సర్పంచులు వచ్చి మేము కంతి ఆంజనేయులు అని చెప్పేసి వెల్దండ సర్పంచ్ ఒక దళితుడు, ఆంజనేయులు ఎక్కడున్నాడో ఆ దళితుడు, అతన్ని ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటే ఒక దళితుడు సర్పంచుల ఫోరం ఉంటాడా అని చెప్పేసి మాట్లాడతాడట. మాట్లాడి అతన్ని తీసేయాలని చెప్పేసి ఒక లిక్కర్ డాన్ అట ఆయన, మొత్తం కూడా మీ ఊరికి మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తా సర్పంచ్ రాగానే మీకు సర్పంచ్ ఏమి మీ ఇంట్లో ఫంక్షన్ అయినా మీ ఊర్లో ఫంక్షన్ అయితే లిక్కర్ ఫ్రీగా ఇస్తా, నాకు సర్పంచ్ల ఫోరం సపోర్ట్ చేయమని అడుగుతాడు ఆయన. అడగగానే 1-2 సపోర్ట్ చేస్తామని అంటారట. ఆయన సర్పంచ్ల ఫోరం 10 మంది ఇక్కడ సంతకాలు చేసిన తర్వాత వాళ్ళే డిక్లేర్ చేసుకుంటే అది కాదంటాడు. ఎట్లా కాదంటాడు? అంటే నీ లిక్కర్ ఎక్కువ ఉంటే నీకు అధికారంలో ఉంటే ఇవాళ కాకుండా వద్దా? చెప్తున్న సర్పంచుల ఫోరం కూడా వాళ్ళకు ఎవరికి మేము ఒక్క పైసా డబ్బులు ఇవ్వడమో ఒక క్వార్టర్ ఇవ్వడమో కాదు, మేము ఓటర్లకు ఇవ్వలే, అదేవిధంగా సర్పంచ్లకు కూడా వాళ్ళకి ఇవ్వలే. మా వాళ్ళు గెలిచిందంటే మా ఆంజనేయులు పైసలనోడు కాదు, చాలా పేదవాడు. 10 మంది వచ్చి అన్న నువ్వు ఉండాలని చెప్పేసి అంటే ఒక దళితుని నువ్వు ఎట్లా ఉంటావని చెప్పేసి ఒక లిక్కర్ ద్వారా సంపాదించిన అహంకారంతో నువ్వు ఎట్లా ఉంటావు బరాబర్ చెప్తున్నాం. ఇవాళ నర్మేట సర్పంచుల ఫోరం దాని రాజ్యాంగబద్ధమేం కాదు, ఏదైనా కాకుండా మాకు ఇచ్చిన సంతకాలతో పాటు మెజార్టీ గెలిచినాం, మెజార్టీ ఉన్నది. భవిష్యత్తులో మా కంతి ఆంజనేయులే నర్మేట ఫోరం అధ్యక్షుడిగా ఉంటాడు. దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే బండనాగారం కట్కూరు రోడ్డు శాంక్షన్ చేయించిన గా వేసే తెలివి లేదు. సుందరయ్య నగర్కి రోడ్డు శాంక్షన్ చేయించిన వేసే తెలివి లేదు. 30 కోట్ల రూపాయలు జనగామ మున్సిపాలిటీకి ఎమ్మెల్సీగా ఉండి ఆ రోజు ఆర్డర్ తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేయించిండ్రు. 15 కోట్లు చేర్యాలే తెప్పించేస్తే దానికి క్యాన్సిల్ చేయించిండ్రు. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి జనగామ నియోజకవర్గానికి వచ్చే పనులను ఆపడానికి వాళ్ళు కృషి చేసిండ్రు తప్ప ఏం చేసిందే కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ అంటే రెండే పనులు. ఒకటి పైసలు తీసుకొని 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, 2 పైసలు తీసుకొని ఇవాళ గుడి చైర్మన్ వేసుకోవడం. ఈ 2 పనులు తప్ప చైర్మన్ వేయించిన తప్ప ఒక్క పని, తట్టేడు మట్టి పోసిన పని కానీ 3 అడుగు రోడ్డు వేసిన పని కానీ ఇంకేదన్నా వేసిందని చెప్పేసి చూడండి మీరు చెప్పండి. ఒక్కటి అయిన పనులు, కావాల్సిన పనులు, తేవాల్సిన పనులు, దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడింది కాంగ్రెస్ నాయకత్వం. ఇవాళ నాకు సర్పంచ్ల ఫోరం కాదు, నువ్వు గెలిస్తే సర్పంచ్ల ఫోరమే, అది సిగ్గుండాలి కదా. బిడ్డలు గెలిచిండ్రు,
అక్కడక్కడ ఒకరు ఇద్దరు రెబల్ కలవచ్చు, వాళ్ళు కూడా మాకంటే అసలు కంటే ఇంకా వీరోచితంగా పోరాటం చేస్తారు. గులాబీ కడువ అంటే గులాబీ మొత్తం మీద గుండె నిండా గులాబీ ఉన్న బిడ్డ రెబల్స్ గెలిచిన కూడా. కాబట్టి మాకేదైనా ఉన్నట్లయితే మాకు చిన్న ఇవ్వలేకపోయినా చాలా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళను వీళ్ళను ఏదో విధంగా చేయాలనుకుంటే నీ దగ్గరికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా 2 సంవత్సరంలో నా దగ్గర నుంచి ఇక్కడ నుంచి నియోజకవర్గంలో ఒక వాట్సాప్ అందించలేకపోయినావు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, నీ వల్ల కాదు, గెలిచింది మేము. అదే విధంగా ఎక్కడ గెలిచినా ఏది మా వాళ్ళు మా మంది వాళ్ళు కాదు, 131 గ్రామాలలో అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బీజేపీ ఇక్కడ ఉందని చెప్పేసి అడ్డుపట్టేవాళ్ళు కాదు. 131 గ్రామాలు నా గ్రామాలే. నేను ఎమ్మెల్యే వాటికి అన్ని గ్రామాలకు కూడా అభివృద్ధి చేస్తాం, బరాబర్గా అభివృద్ధి చేస్తాం. నువ్వు అభివృద్ధి నిరోధకునివి, నేను అభివృద్ధి చేయించేవాడిని. ఖచ్చితంగా బరాబర్గా చేస్తాం. రేపు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా చెప్తున్నాం, 8కి 8 జెడ్పీటీసీలు కొడతాం, 8కి 8 జెడ్పీటీసీలు కొడతాం. చేర్యాల మున్సిపాలిటీ 2 కొడతాం, 2 కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ధీమాతో ఆత్మవిశ్వాసం చెప్తున్నా, ఆత్మవిశ్వాసం కాదు. నీకుండేది ఆత్మవిశ్వాసం, మాకుండేది ఆత్మవిశ్వాసం. బరాబర్ చెప్తున్నాం. అభివృద్ధికి నీకు నిజాయితీ ఉంటే, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డమని అనుకుంటే, నేను ఇంతకుముందు ఎమ్మెల్యే చేసినా చెప్పి చెప్పుకుంటే, ఈ యొక్క నియోజకవర్గానికన్నా డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి, రోడ్లు తెచ్చే ప్రయత్నం చేయి, మున్సిపాలిటీలో మోరీలు తెచ్చే ప్రయత్నం చేయి, గ్రామాల్లో పని ఇప్పటికైనా కూడా 131 గ్రామాల్లో కనీసం పోయి నా నియోజకవర్గానికి కొన్ని డబ్బులు ఏమని చెప్పేసి అడుగు. నాతో పోటీ పడితే దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, తీసుకుంటే అన్న పోటీ పడు. అంతేగాని నా అక్కడక్కడ గెలిచిన వాళ్ళని వాళ్ళ కడవా కప్తా వీళ్ళ కడవా కప్తా అంటే మా యొక్క సరుకు నీలాగా అమ్ముడుపోయే సరుకు కాదు. బరాబర్గా నిలబడి నిటారుగా ఉండేటోళ్ళు, నికార్స్గా ఉండేటోళ్ళు. కాబట్టి ఎవరైనా సరే మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు, పార్టీ రెబల్ గెలిచిన వాళ్ళు కూడా నీ దగ్గరికి ఒక్కరు కూడా రారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. పిచ్చి వేషాలు మానుకొని, ఇటువంటి అల్ప వేషాలు అనుకొని 4 సర్పంచ్ల ఫోరం చేసినాం. మిగతా 4 సర్పంచ్ల ఫోరం కూడా ఇవాళ రేపు మొత్తం ప్రకటిస్తాం. అన్ని 8 కూడా మెజార్టీ మాదే. మాయ సర్పంచ్ల ఫోరం పనులు తెచ్చేది, తెరగొప్పుల నీళ్లు కూడా తీసుకొచ్చేది నేనే. అదే విధంగా మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు అడ్డుపడ్డా కొంత వచ్చినాయి తెస్తాం, మున్సిపాలిటీ కూడా బాగు చేసుకుంటాం. చేర్యాల మున్సిపాలిటీ కూడా 15 కోట్లు వచ్చినాయి, పనులు నడుస్తున్నాయి. జనగామ సంబంధించింది కూడా చెరువుది ఒకటి బాగు చేసుకున్నాం, ఇంకో చెరువు కూడా రంగప్ప చెరువును బాగు చేసుకోవాలి. ఈ మున్సిపాలిటీలో పనులు కూడా ఎప్పుడు వచ్చినా కూడా నిత్యం అందుబాటులో ఉంటుకుంటూ అభివృద్ధి పనులలో బరాబరిగా కొట్లాడితే ఈ ప్రభుత్వంతో మందుల దగ్గర పోయి కనీసం ఎట్లా మాట్లాడాలో మాట్లాడి తీసుకొస్తా.